ఓకే. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం ఫార్ములా ఫీల్డ్స్ అయితే చూసేసాం. ఇప్పుడేంటంటే సేమ్ ఫార్ములా ఫీల్డ్స్ యూజ్ చేసే మనం వాలిడేషన్ రూల్స్ అనే కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం. సో, బేసిక్‌గా ఈ వాలిడేషన్ రూల్ అనే కాన్సెప్ట్ ఓన్లీ మన దగ్గర మాత్రమే లేదు. లైక్ సేల్స్‌ఫోర్స్‌లో మాత్రమే ఉండదు. ఎవ్రీ ప్రాజెక్ట్ లోపల మేబీ రియాక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అయినా, యాంగులర్ జేఎస్ ప్రాజెక్ట్ అయినా, ఇలా ఏ వెబ్‌సైట్స్‌లో అయినా, ఈవెన్ ఆండ్రాయిడ్ అయినా, ఐఓఎస్ యాప్స్‌లో అయినా వాలిడేషన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో, బేసిక్‌గా ఈ వాలిడేషన్ రూల్స్ అనేవి ఎలా అనంటే, సపోజ్ లెట్స్ కన్సిడర్ మీరు ఒక ఫార్మ్ బిల్డ్ చేస్తున్నారు. లైక్ ఫిల్ చేస్తున్నారు రైట్? మనం ఏదైనా రిజిస్టర్ అవుతున్నాం, లాగిన్ అవుతున్నాం, లేదంటే ఏదైనా అప్లికేషన్ చేస్తున్నాం. అప్పుడు మనం ఆ ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు మనం ఏంటి అంటే, ఏవైతే కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి మ్యాండేటరీ ఫీల్డ్స్ లాగా ఉంటాయి రైట్? స్టార్ మార్క్ చేసి ఉంటాయి. ఆ ఫీల్డ్స్ మనం డెఫినెట్‌గా డేటా యాడ్ చేయాల్సిందే. ఒకవేళ యాడ్ చేయకపోతే మనకేంటి ఆ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. లైక్ దిస్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ వన్. సో, ప్లీజ్ ఫిల్ ద డేటా అని సంథింగ్ అని అదొక ఎర్రర్ చూపిస్తుంది. మేబీ ఫోన్ నెంబర్ మనం సరిగ్గా ఎంటర్ చేయలేదనుకుందాం. అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఈమెయిల్ సరిగ్గా ఎంటర్ చేయలేదు. అప్పుడు కూడా మనకు ఎర్రర్ చూపిస్తుంది. సో, ఎప్పుడైనా ఇన్‌కరెక్ట్ డేటా ఎంటర్ చేసినప్పుడు యూజరు, మనము ఆ యూజర్‌ని సేవ్ చేయనీయకుండా డేటా ఏదైతే ఉందో డేటా సేవ్ అవ్వకుండా మనం స్టాప్ చేయాల్సి ఉంటుందనమాట. దానికోసమే మనం యూజ్ చేసేది వాలిడేషన్ రూల్స్. రెగ్యులర్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏంటంటే అది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లోపల ఉంటుంది. రైట్? ఇన్ ద ఫ్రంట్ ఎండ్‌లో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి అది బిల్డ్ చేస్తాం. అండ్ బ్యాక్ ఎండ్‌లో బ్యాక్ ఎండ్‌లో నోడ్ కానీ, జావా కానీ, దాంట్లో ఈవెన్ బ్యాక్ ఎండ్ లోపల కంట్రోల్స్ బిల్డ్ చేసే టైంలో స్కీమాస్ బిల్డ్ చేసి కూడా అక్కడ కూడా కావాల్సిన వాలిడేషన్ రూల్స్ రాస్తాం. సేల్స్‌ఫోర్స్‌లో ఏంటంటే మనం ఆ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అని అంత కోడింగ్ ఏముండదు. సింపుల్‌గా మనకు ఫార్ములా ఫీల్డ్స్ అని ఎలా అయితే ఆప్షన్ ఉందో అలానే మనకు వాలిడేషన్ రూల్స్ రిలేటెడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ మీదనే మనకు కావాల్సిన వాలిడేషన్ రూల్స్ రాస్తాం. అయితే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ వాలిడేషన్ రూల్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి సిస్టమ్ వాలిడేషన్ రూల్ అండ్ ఇంకోటొచ్చేసి కస్టమ్ వాలిడేషన్ రూల్స్. సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ అంటే వాటెవర్ వాలిడేషన్ రూల్స్ విచ్ ఆర్ ఇంప్లాయిడ్ బై ద సేల్స్‌ఫోర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రెడ్ మార్క్‌తో వచ్చినాయి కదా! ఇవన్నీ ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ రైట్? బై డిఫాల్ట్ అవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ లాగా వచ్చాయి. సో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ అనమాట. సో, మనం ఇప్పుడు డేటా ఎంటర్ చేసి సపోజ్ ఇలా డేటా ఎంటర్ చేసి నేను సేవ్ క్లిక్ చేయగానే మనకు ఎర్రర్ అనేది సపోజ్ ఇప్పుడు ఇలా సేవ్ చేయగానే ఫస్ట్ వాటెవర్ ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ రిలేటెడ్ ఎర్రర్ చూపిస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది కదా! సో, ఇవన్నీ ఏంటి అంటే సిస్టమ్ వాలిడేషన్స్ విచ్ మీన్స్ మనకు ప్రీ డిఫాల్ట్‌గా మనం ఏదైతే ఈ సేల్స్‌ఫోర్స్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో వచ్చేటివి అనమాట. సేల్స్‌ఫోర్స్ వాళ్ళు ప్రీ డిఫాల్ట్‌గా ఇస్తున్న ఏవైతే వాలిడేషన్ రూల్స్ ఉన్నాయో వాటిని సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ అంటారు. అయితే మనం ఎప్పుడైనా సేల్స్‌ఫోర్స్‌లో చేసేది ఏంటి? డేటా ఎడిట్ చేస్తున్నాం, డేటా క్రియేషన్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం, డేటా చూపిస్తున్నాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ డేటా క్రియేషన్ రైట్? ఫార్మ్ చూపించేసి ఆ ఫార్మ్ లోపల మనకు కావాల్సిన డేటాని యాడ్ చేస్తున్నాం. మేబీ అది అకౌంట్ అయ్యుండొచ్చు, మేబీ కాంటాక్ట్ అయ్యుండొచ్చు, మేబీ ఫీడ్‌బ్యాక్ అయ్యుండొచ్చు, మేబీ కేస్ అయ్యుండొచ్చు. ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ అయితే మనం చేస్తున్నాం. అయితే పాయింట్ ఏంటి అంటే ఇలా ప్రతి ఈ ఆబ్జెక్ట్‌ని మనం క్రియేషన్ చేసే టైంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది వన్ థింగ్. అదేంటి అంటే వాటెవర్ ఆ ఫీల్డ్ ఉందో ఆర్ వాటెవర్ ఆ ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో కొన్ని ఫీల్డ్స్ మనం మ్యాండేటరీ చేస్తాం. మ్యాండేటరీ అంటే ఆ ఫీల్డ్‌లో డేటా లేకపోతే మనము ఆ ఫార్మ్ అనేది క్రియేషన్ చేయలేము. అలానే కొన్ని ఫీల్డ్స్ లోపల మ్యాండేటరీతో పాటు కొన్ని కండిషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ అనేది గ్రేటర్ థాన్ 10,000 ఉంటేనే మనము ఈ ఆపర్చునిటీ అనేది క్రియేషన్ చేయనివ్వాలి. ఒకవేళ ఆపర్చునిటీ లెస్ థాన్ 10,000 ఉంటే ఆపర్చునిటీ క్రియేషన్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసేయాలి కంప్లీట్‌గా. ఇలా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. అది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో, ఇలా కస్టమ్ ఏవైతే వాలిడేషన్ రూల్స్ ఉన్నాయో అవి మనం బిల్డ్ చేయడానికే వాలిడేషన్ రూల్స్ అనే ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. మేబీ లెట్స్ స్టార్ట్ విత్ కాంటాక్ట్స్. మన కాంటాక్ట్స్‌లో ఉన్నాయి. చాలానే ఉన్నాయి. సో, కాంటాక్ట్స్‌లో నేనేం చేస్తా అంటే ఎడిట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లోకెళ్దాం. బికాజ్ మనకు ఎడిట్ ఆబ్జెక్ట్‌లోనే మనకు కావాల్సిన ఎవ్రీ ఆప్షన్ అవైలబుల్‌గా ఉంది రిలేటెడ్ టు ద అడ్మిన్. సో, ఇక్కడ మనము ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్‌లో ఎవ్రీథింగ్ చూసాము. ఓన్లీ ఈ ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీ కూడా మనం అబ్జర్వ్ చేసాము. బట్ ఏంటంటే అది మనకు క్లియర్ ఐడియా రావాలి అంటే ఈ పేజ్ లేఅవుట్స్ చూస్తేనే మనకు అది క్లియర్ ఐడియా వస్తుంది. బట్ పేజ్ లేఅవుట్స్ మనకు యాస్ ఆఫ్ నౌ క్లారిటీ లేదు. వన్స్ వాలిడేషన్ రూల్ అయిపోయిన తర్వాత టుమారో మనం పేజ్ లేఅవుట్స్ చూస్తాం. అప్పుడు మీకు అది క్లారిటీ వస్తుంది. స్క్రోల్ డౌన్ చేయగానే మీకు ఇక్కడ వాలిడేషన్ రూల్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. రైట్? ఇది క్లిక్ చేసా. ఈ ప్రీవియస్‌గా కొన్ని ఉన్నాయి. నేను వీటిని డిలీట్ చేసేస్తున్నా. మనకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవ్వకూడదు. సో, మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. బ్లాంక్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ ఏవైనా వాలిడేషన్ రూల్స్ ఉంటే అవి ఇక్కడ మీకు చూపిస్తాయి. ఎనీవే ఇప్పుడు ఈ వాలిడేషన్ రూల్ మనం రాయాలి. అయితే ఇక్కడ మనము కొన్ని సింపుల్‌గా వాలిడేషన్ రూల్స్ రాయొచ్చు.
మనం ఏవైతే ఈ ఫార్ములా ఫీల్డ్లో యూటిలైజ్ చేసిన ఫంక్షన్స్ ఉన్నాయో ప్రతి ఫంక్షన్ యూటిలైజ్ చేసి మనము ఈ వాలిడేషన్ రూల్స్ని రాస్తాం. వీటి కోసం ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఏముంటాయి, సిమిలర్ టు ఫార్ములా ఫీల్డ్ ఏవైతే ఉందో దాంట్లో ఉన్న ఫంక్షన్సే దీంట్లో కూడా ఉంటాయి. లెట్స్ కన్సిడర్ సింపుల్ వన్. మనం నేమ్ రాస్తున్నాం, రైట్? నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. ఈ ఫస్ట్ నేమ్లో కానీ లాస్ట్ నేమ్లో కానీ టెస్ట్ అనే కీవర్డ్తోని ఆ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు, రైట్? టెస్ట్ అనే కీవర్డ్తోని ఆ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు సింపుల్గా. సో అప్పుడు మనము న్యూ వాలిడేషన్ రూల్, రైట్? క్లిక్ ఆన్ న్యూ. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక యూఐ ఓపెన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. డేట్ అండ్ టైం, లాజికల్, మ్యాథ్, టెక్స్ట్ అండ్ అడ్వాన్స్డ్, రైట్? సేమ్ ఇవే ఫంక్షన్స్ మనకు దాంట్లో కూడా ఉన్నాయి. ఏది? ఫార్ములా ఫీల్డ్స్లో కూడా. ఈవెన్ ఇన్సర్ట్ ఫీల్డ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆపరేటర్ కూడా ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో సేమ్ ఫార్ములా ఫీల్డ్ లోపల మనం ఏవైతే ఈ యూఐ చూసామో అదే యూఐ ఇక్కడ కూడా ఉంది. ఇదేంటంటే రూల్ నేమ్ అనమాట. సో ఐ విల్ గో విత్ రూల్ నేమ్. ఏంటి అంటే నేమ్ చెక్. నేమ్ చెక్ అని ఇచ్చేసా. ఇది యాక్టివ్ స్టేజ్లో ఉండాలి. అది యాక్టివ్ స్టేజ్లో ఉంటేనే మనకు ఏమంటారు, వర్క్ అవుతుంది బేసిక్గా. అది యాక్టివ్ స్టేజ్లో లేకపోతే అది వర్క్ అవ్వదు. సో యాక్టివ్ స్టేజ్లో ఉండేలా చూసుకోండి. నేను చెప్పాను కదా, సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది టెస్ట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయితే మనం ఎర్రర్ చూపించాలి, టెస్ట్ అనే కీవర్డ్తో. దీనికోసం మన దగ్గర ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఐ విల్ గో విత్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఇక్కడ బిగిన్స్ అనే ఫంక్షన్ మీకు గుర్తుండొచ్చు. బిగిన్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఒక వాల్యూతోని స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఈ టెక్స్ట్ దగ్గర మనం ఏం చేయాలి, వాట్ ఎవర్ ఫీల్డ్ మనం కంపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యాడ్ చేయాలి. సో లెట్స్ యాడ్ ఫస్ట్ నేమ్. సో లెట్స్ యాడ్ ఫస్ట్ నేమ్, రైట్? కంపారిజన్ టెక్స్ట్ ఏంటి అంటే ఐ విల్ యాడ్ టెస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ బిగిన్స్ అనే ఫంక్షన్ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ టెస్ట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయితే మనకి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, రైట్? ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకసారి సింటాక్స్ చెక్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో ఎర్రర్స్. సో ఇది ట్రూ రిటర్న్ చేసిందంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ డేటా సంథింగ్ ఎర్రర్ ఉంది, మనము ఒక ఎర్రర్ మెసేజ్ అయితే చూపించాలి. సో ఎర్రర్ మెసేజ్ ఇక్కడ చూపిస్తాం. సో ఇన్ ద నేమ్ ఫీల్డ్ యూ కాంట్ ఎంటర్ టెస్ట్, రైట్? వాట్ ఎవర్ ఎర్రర్ మెసేజ్ మీరు చూపించాలనుకుంటున్నారో అది ఇక్కడ మనం రాస్తాము. ఇక్కడ ఈవెన్ ఇది చేసే టైంలో కూడా ఈ ఎర్రర్ మెసేజ్ ఏముండాలి, ఇక్కడ ఏం కండిషన్తో చెక్ చేయాలి ఏంటి అనేసి, ఏం కండిషన్ చెక్ చేయాలి అని చెప్పేసి మనమైతే కంప్లీట్ మనకు వచ్చే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మనం ఓన్ డిసిషన్స్ అయితే మనం ఏం తీసుకోం. ఈవెన్ మీరు ఈ ఇన్కరెక్ట్ ఎర్రర్ మెసేజ్ ఎంటర్ చేసినా కానీ టెస్టింగ్ టైంలో ఆ టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాని రిలేటెడ్ బగ్స్ అయితే వాళ్ళు రైజ్ చేస్తారు. సో ఎప్పుడైనా ఆ టాస్క్ వచ్చినప్పుడు క్లియర్గా ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటి, తర్వాత ఏ ఫీల్డ్ మీద చేయాలి, ఏ వాల్యూతో కంపేర్ చేయాలని ఆ టాస్క్లో ఉండేలా చూసుకోండి. అలా అయితేనే మీరు ఆ టాస్క్ అయితే ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు, లేదంటే ఇబ్బంది అవుతుంది, రైట్? ఫైన్. సో ఇక్కడ నేను బిగిన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. ఈవెన్ ఇన్ కేస్ మీకు లెట్స్ కన్సిడర్ ఇక్కడ నుంచి మనం ChatGPT యూటిలైజ్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. సో దట్ మీకు ఈజీ ఉంటుంది. ChatGPTకి వెళ్ళిపోయా. మనం సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. ఎందుకంటే ChatGPTకి ఫార్ములా ఫీల్డ్ కానీ వాలిడేషన్ రూల్ కానీ చేయడం ఈజీ. సో ఎలా ఇవ్వచ్చు అంటే ఐ హ్యావ్ ఎ సినారియో. సో వైల్ క్రియేటింగ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ రికార్డ్ in Salesforce, I want to show validation error when first name starts with test, right? ఇది మనకున్న సినారియో. మీకున్న సినారియోని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఆ సినారియో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే ఆర్ఎల్స్ ఆ ప్రాంప్ట్ ఇవ్వడంలోనే ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాపర్ ప్రాంప్టింగ్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే ప్రాంప్ట్లోనే మనకు కావాల్సిన రిజల్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రాంప్ట్ కరెక్ట్గా ఉంటేనే ఎవ్రీథింగ్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ సినారియో క్రియేట్ ఇచ్చేసింది. అండ్ మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ వాలిడేషన్ రూల్ ఎలా ఉందో చూద్దాం. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద రాయాలి. ఇక్కడ బిగిన్స్ యూజ్ చేసింది. ఈవెన్ ఇక్కడ అప్పర్ కేస్లో అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసింది. ఎందుకు అప్పర్ కేస్ యూజ్ చేసిందంటే మనం కంపారిజన్ ఇక్కడ టెస్ట్ అనేది అప్పర్ కేస్తో చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ యూజ్ చేయాలా అనేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ కాంటాక్ట్లో డేటా ఎంటర్ చేసే టైంలో మీరు అబ్జర్వ్ చేయండి. మేబీ టెస్ట్ అని ఎంటర్ చేయొచ్చు. ఎలా అంటే
టెస్ట్ అని ఎంటర్ చేయొచ్చు, రైట్? ఆర్ ఎల్స్ టెస్ట్ అని టెస్ట్ ఇలా ఎంటర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ టెస్ట్ ఇలా ఎంటర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా అయినా ఎంటర్ చేయొచ్చు. సో యూజర్ మనకి ఎలా ఎంటర్ చేస్తారో ఏంటి మనకు క్లారిటీ లేదు. సో మనం ఏం చేస్తాం, కంపారిజన్ చేసే టైంలో మనం జస్ట్ ఇలా ఎంటర్ చేసాం. సో ఇలా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మన వాలిడేషన్ రూల్ వర్క్ అవుతుంది. ఒకవేళ యూజరు ఇలా వాల్యూ ఎంటర్ చేశాడు, మనమేమో కంపారిజన్ ఇలా చేస్తున్నాం. ఇవి రెండు సేమ్ కావు కదా, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ ఉన్నాయి. ఇవి రెండు టోటల్ స్మాల్ కేస్లో ఉన్నాయి, అవేమో క్యాపిటల్ కేస్లో ఉన్నాయి. ఆర్ ఎల్స్ ఈవెన్ యూజరు ఈ టెస్ట్ని ఇలా కాకుండా ఇలా ఎంటర్ చేసినా వర్క్ అవ్వదు, రైట్? ఓన్లీ ఇలా ఎంటర్ చేస్తేనే వర్క్ అవుతుంది. సో యూజర్ ఎలా ఎంటర్ చేస్తారో మనకు క్లారిటీ లేదు, అది మనం కంట్రోల్ చేయలేం, రైట్? అది మన కంట్రోల్లో లేదు. తను క్యామెల్ కేస్లో ఎంటర్ చేస్తాడా, ఆర్ ఎల్స్ లోవర్ కేస్లో, ఆర్ ఎల్స్ అప్పర్ కేస్లో, అదేది మనకు క్లారిటీ లేదు. బట్ స్టిల్ అలాంటి సినారియోస్ని కూడా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాంటి సినారియోస్లో కూడా మనం రాసిన వాలిడేషన్ రూల్ అయితే వర్క్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వాట్ ఎవర్ ఈ ఫస్ట్ నేమ్ ఉందో దీన్ని అప్పర్ కేస్లోకి ఆర్ ఎల్స్ లోవర్ కేస్లోకి కన్వర్షన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను లోవర్ కేసు కన్వర్షన్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నేను లోవర్ కేస్తోనే టెస్ట్ లైక్ కంపేర్ చేస్తున్నా కదా. ఇన్ కేస్ నేను అప్పర్ కేస్తోని కంపేర్ చేస్తే ఇప్పుడు అప్పర్ కేసులకి కన్వర్షన్ చేసుకుంటా. సో ఇలా మనకు కావాల్సిన వాలిడేషన్ రూల్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్ ChatGPT ఇచ్చే వాలిడేషన్ రూల్స్ ఆల్మోస్ట్ మీకు 99% ఆఫ్ ద టైం వర్క్ అవుతాయి. సో టాస్క్లో వచ్చినప్పుడు వాలిడేషన్ రూల్స్ రిలేటెడ్ మీకు అంత ఇబ్బంది అయితే ఏం కాదు. బట్ స్టిల్ మీరు మీ ఓన్గా ఎందుకు చేయాలి అంటే, అయితే ఈ ఫంక్షన్స్ ఏవైతున్నాయో ఈ ఫంక్షన్స్ యూటిలైజేషన్ వల్ల మీకు కొంచెం లాజిక్ బిల్డ్ అవుద్ది. బిగిన్స్ ఫంక్షన్ ఏంటి, కంటైన్స్ ఫంక్షన్ ఏంటి, ఈ స్పీక్ వాల్ ఫంక్షన్ ఏంటి, తర్వాత మల్టీపిక్ లిస్ట్ ఏంటి, ఇంక్లూడ్స్ ఏంటి, లెంత్ ఏంటి, ఈ ఫంక్షన్స్ అన్నీ మీకు అర్థమైతే కోడింగ్ టైంలో ఏది అపెక్స్ టైంలో మీకు ఈజీ అవుతుంది. సో అందుకే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ సేమ్ టైంలో కొన్ని ఏమో ChatGPT యూజ్ చేసుకొని మీరు ట్రై చేయండి, అలా కూడా బెటర్గా ఉంటుంది. సో ఇది ఎర్రర్ మెసేజ్. అయితే ఈ ఎర్రర్ మెసేజ్ ఎక్కడ చూపించాలి? సో 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి టాప్ ఆఫ్ ద పేజ్ అని, ఒకటేమో ఫీల్డ్ అని. ఫీల్డ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. సో ఒక్క నిమిషం, క్లిక్ ఆన్ న్యూ, నెక్స్ట్ అండ్ సేవ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్ దిస్ ఫీల్డ్ అని. ఇక్కడ ఫస్ట్ ఏదైతే మనకి ఇది కనిపిస్తుందో ఇదేమో టాప్ ఆఫ్ ద పేజ్ అంటారు. ఇలా టాప్ ఆఫ్ ద పేజ్ కావాలా, లేదంటే ఇక్కడ ఫీల్డ్ దగ్గర కావాలా, ఏ స్పెసిఫిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ దగ్గర మనం ఏదైనా చూస్ చేయొచ్చు. ఐ విల్ చూస్ ఫీల్డ్, స్పెసిఫిక్ ఫీల్డ్ దగ్గర నాకు కావాలి. ఆ ఫీల్డ్ కూడా ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ దగ్గర. సో ఇప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ అనేది క్లియర్గా ఈ ఫస్ట్ నేమ్ అండర్లో కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఆ ఎర్రర్ మెసేజ్. సో క్లిక్ ఆన్ సేవ్, రైట్? సేవ్ చేసాం. అండ్ అది యాక్టివ్ స్టేజ్లో ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా ఫార్ములా ఫీల్డ్ వాలిడేషన్ రూల్ క్రియేషన్ చేసినప్పుడు అది యాక్టివ్ స్టేజ్లో ఉండేలా మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అది యాక్టివ్ స్టేజ్లో లేకపోతే మీకైతే అది వర్క్ అవ్వదు, ఎందుకంటే అది డిజేబుల్ చేశారు. దట్ మీన్స్ సేల్స్ఫోర్స్ క్లియర్గా అర్థం చేసుకుంటుంది అది డిజేబుల్ స్టేజ్లో ఉంది. సో యూజరు అది యూజ్ చేయాలి అనుకోవట్లేదని వాళ్ళ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. క్లిక్ ఆన్ సేవ్. సి ఫస్ట్ నేమ్ ఎర్రర్ ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? ఇన్ ద నేమ్ ఫీల్డ్ యూ కాంట్ ఎంటర్ టెస్ట్ అని ఒక క్లియర్ ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చేసింది. అదే ఇప్పుడు దీన్ని ఇలా చేసి సేవ్ చేస్తే వర్క్ అయిపోతుంది. ఎందుకు వర్క్ అయిపోయింది అంటే, బిగిన్స్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఓన్లీ స్టార్టింగ్లో మాత్రమే కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది, రైట్? దాని తర్వాత అది కంపేర్ చేయడానికి అది యూజ్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ బిగిన్స్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి అంటే, లైక్ సేమ్ ఇదే సినారియోని మనము సెటప్ చేయాలి అంటే ఏది, ఈ ఇనిషియల్గా కాకుండా మనకు కంప్లీట్గా అది ఎలా ఉన్నా వర్క్ అవ్వాలి. స్టార్టింగ్లో ఉన్న వర్క్ కావాలి, ఎండ్లో ఉన్న వర్క్ కావాలి, మిడిల్లో ఉన్న వర్క్ కావాలి. అది ఎక్కడున్నా మనకు వర్క్ అవ్వాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, అప్పుడు కంటైన్స్ అనే ఫంక్షన్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. కంటైన్స్ అనే ఫంక్షన్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు కంటైన్స్ అనే ఫంక్షను మనకి ఏదైతే టెక్స్ట్ ఫీల్డ్ ఉందో ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోపల ఎక్కడున్నా అది వర్క్ అయిపోతుందని మీనింగ్ అనమాట. సో ఐ విల్ గో విత్ టెక్స్ట్ అండ్ కంటైన్స్, రైట్? ఇప్పుడు కంటైన్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, వాట్ ఎవర్ మన కంపారిజన్ టెక్స్ట్ ఇది ఉందో ఇది స్టార్టింగ్లో ఉన్నా ఆర్ మిడిల్లో ఉన్నా ఆర్
ఎండ్‌లో ఉన్నా, ఎక్కడున్నా అది చెక్ చేస్తుంది. అందుకే కంటెయిన్స్ అని క్లియర్‌గా నేమ్ ఉంది కదా! ఆ నేమే సజెస్ట్ చేస్తుంది. సో, ఇఫ్ ఆ ఫీల్డ్ ఈ వాల్యూ కంటెయిన్సా కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే మనం ఈ ఎర్రర్ మెసేజ్‌ని చూపిస్తాం. ఒకవేళ లేకపోతే ఆ ఎర్రర్ మెసేజ్‌ని అయితే ఏం చూపించం. సో, క్లిక్ ఆన్ సేవ్. రైట్. సో, అగైన్ రిఫ్రెష్. ఇప్పుడు ఇది ఎడిట్ సినారియోలో, క్రియేట్ సినారియోలో 2 సినారియోస్‌లో వర్క్ అవుతుంది. వాలిడేషన్ రూల్ అనేది. నాట్ ఓన్లీ ఇన్ ద లైక్ ఇన్సర్టింగ్ కాదు. 2 సినారియోస్‌లో ఎడిట్ చేసే టైంలో అయినా, రికార్డ్ క్రియేషన్ చేసే టైంలో అయినా ఈ 2 సినారియోస్‌లో అది వర్క్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను మళ్ళీ సమ్ వాల్యూ ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు అది బిట్వీన్ ఉంది, మిడిల్‌లో ఉంది, స్టిల్ వర్క్ అయింది. ఇంతకుముందుకు అది లాస్ట్‌లో ఉంటే వర్క్ అవ్వలేదు. సో, ద డిఫరెన్షియేషన్ ఏంటి అంటే బిగిన్స్ అనే కీవర్డ్ అండ్ సేమ్ టైంలో కంటెయిన్స్ అనే కీవర్డ్. సో, ఈ ఫంక్షన్స్ మీకు క్లారిటీ ఉండాలనమాట. ఏ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేసి. ఎందుకంటే
మార్చకూడదు కాబట్టి అలా ఇచ్చింది. ఒకవేళ ఆ లెంత్ అనేది ఈవెన్ అది కూడా యాడ్ చేయొచ్చు. అండ్ యాడ్ ఫోన్ నెంబర్ షుడ్ బి 10 digits. సి ఈజ్ బ్లాంక్ అండ్ నెంబర్ కూడా చెక్ చేస్తుంది. ఈజ్ నెంబర్ చెక్ చేస్తుంది, లెంత్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇది మంచిగా కాపీ పేస్ట్ చేసినా మనకు వర్క్ అవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఏంటి అంటే మీరు చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చు, బట్ మీకు లాజిక్ బిల్డ్ అవ్వదు యాజ్ ఆఫ్ నౌ. సో ఫస్ట్ మీకు లాజిక్ బిల్డ్ అవ్వాలి కాబట్టి మీరు మీ ఓన్గా ట్రై చేయండి, అలా అయితేనే ఈజీ ఉంటుంది. ఫైన్. ఎనీవే ఇది మనం కాంటాక్ట్లో చూసాం. మేబీ లెట్స్ గో టు సమ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ లోపల ఏమైనా సినారియోస్ ఉన్నాయో ట్రై చేద్దాం. రైట్, లెట్స్ కన్సిడర్ మనకు అమౌంట్ ఫీల్డ్ ఉంది కదా, దీని మీద సింపుల్ థింగ్ యాడ్ చేయొచ్చు. లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక బేసిక్ ఎడిట్ ఆబ్జెక్ట్ అండ్ వ్యాలిడేషన్ రూల్స్. రైట్, సో లెట్స్ గో టు వ్యాలిడేషన్ రూల్స్. ఈ ప్రీవియస్ ఉన్నవన్నీ నేను డిలీట్ చేస్తున్నా. వెనెవర్ ఆపర్చునిటీ లోపల అమౌంట్ లెస్ దాన్ 10,000 ఉన్నప్పుడు అప్పుడు మనం ఎర్రర్ అనేది యాడ్ చేస్తున్నాం. రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎర్రర్ యాడ్ చేస్తున్నాం, సరిపోతుంది. దీన్ని ఇంకొంచెం కాంప్లెక్సిటీ చేయడానికి మనం ఏం చేద్దామంటే లీడ్ సోర్స్ ఏదైతే ఉందో మళ్ళీ దాని మీద మనం వర్క్ చేయొచ్చు. సో లెట్స్ యాడ్ మేబీ టైప్ మీద వర్క్ చేద్దాం. సో ఒకవేళ టైప్ వచ్చేసి న్యూ కస్టమర్ అయితే అండ్ సేమ్ టైంలో అమౌంట్ అనేది లెస్ దాన్ 10,000 ఉంటే అప్పుడు మనం ఎర్రర్ యాడ్ చేయాలి. రైట్, సో ఇప్పుడు ఇక్కడ నేను అదేంటది ఫీల్డ్ వచ్చేసి టైప్ ఫీల్డ్ కదా. సో టెక్స్ట్ ఫంక్షన్స్ దాంట్లో మనకు కావాల్సింది ఈజ్ పిక్ వాల్ ఫంక్షన్, ఈజ్ పిక్ వాల్ ఫంక్షన్ అండ్ యాడ్ ఇక్కడ టైప్ న్యూ కస్టమర్. ప్రాపర్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి, న్యూ కస్టమర్. అండ్ ఇది తీసేసి ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్, ఇక్కడ ఒక ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ ఇక్కడ అండ్ ఆపరేటర్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేసాం. ఇంతకుముందు కాంటాక్ట్లో మనం ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఏం చేస్తున్నాం, బేసిక్గా ఆ పిక్ లిస్ట్ వాల్యూ టైప్ ఏదైతే ఉందో అది న్యూ కస్టమర్ అయితే అప్పుడు మనము అమౌంట్ లెస్ దాన్ 10,000 ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అండ్ దెన్ ఎర్రర్ త్రో చేస్తున్నాం. సో ఇక్కడ ఇలా ఇంకా ఎక్స్ట్రా మీరు యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈవెన్ అమౌంట్ కాకుండా ఇంకో ఫీల్డ్ మీద కూడా మళ్ళీ మీరు యాడ్ చేయొచ్చు, ఇదే కండిషను. లైక్ ఇంకా సేమ్ టైంలో స్టేజ్ కూడా ఒక వాల్యూ ఉండాలి. మేబీ లెట్స్ కన్సిడర్ స్టేజ్ అనేది క్వాలిఫికేషన్ స్టేజ్లో ఉండాలి. అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం యాడ్ చేయొచ్చు మనం, ఇక్కడ మళ్ళీ ఈజ్ పిక్ వాల్ అండ్ స్టేజ్ ఈక్వల్స్ టు క్వాలిఫికేషన్. రైట్, ఇలా ఇప్పుడు ఏమైంది 3 ఫీల్డ్స్ మీద మనం చెక్ చేస్తున్నాం. ఎలా అయినా మీరు యాడ్ చేయొచ్చు, ఆ 2 ఫీల్డ్స్ అయినా 3 ఫీల్డ్స్ అయినా మల్టిపుల్ కండిషన్స్ మీరు ఎన్నైనా చెక్ చేయొచ్చు, అది ప్రాబ్లం అయితే ఏముండదు. సో గుర్తుంచుకోండి ఇలా. ఇప్పుడు ఈవెన్ ఈ సినారియోని కూడా మళ్ళీ మనం చాట్‌జీపీటీ యూటిలైజ్ చేసి అచీవ్ చేయొచ్చు. ఐ హ్యావ్ ఏ సినారియో ఇన్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. మీరు మీ దగ్గర ఉన్న కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రాజెక్ట్లో చాలా కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటి మీద మీరు ఇచ్చేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఫీల్డ్ నేమ్ ఏంటి అని. ఎందుకంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్
చాట్‌జీపీటీకి తెలుసు. మీరు క్రియేషన్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఫీల్డ్స్ చాట్‌జీపీటీకి తెలీదు కాబట్టి, మీరు క్లియర్‌గా మెన్షన్ చేసి అండ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ అసలు 100% వర్క్ అవుద్ది ప్రతిదానికి. బట్ మీరు ఆ ఫీల్డ్స్‌ని ప్రాపర్‌గా చెక్ చేసి సెట్ చేసుకుంటేనే అది వర్క్ అవుద్ది. సినారియో ఇన్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ రైట్ మనకి ఏంటి వెన్ type is selected as new customer and stage is qualification amount field value should be 10k రైట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసా. ఈవెన్ మీకు కావాల్సిన ప్రాంప్ట్ కూడా మీరు ఇలానే ఇవ్వచ్చు. ఇవి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ ఫీల్డ్ అండ్ కంపారిజన్ వాల్యూస్ క్లియర్గా చెక్ చేసుకోండి అంతే. ఇక్కడ చూస్తే అది ఫ్లో ఇస్తుంది చూసారా. ప్రాంప్ట్లో కొంచెం చేంజ్ అంటే నేను మెన్షన్ చేయలేదు, ఇక్కడ వాలిడేషన్ రూల్ కావాలి అని చెప్పేసి, అది సంథింగ్ ఇంకేదో కాంప్లెక్సిటీ చేసింది రైట్. సో అందుకే మీరు క్లియర్గా మెన్షన్ చేయండి వాలిడేషన్ రూల్ కావాలి అని చెప్పేసి. ఫస్ట్ మనకు ఈ ఫ్లో ఇచ్చింది, మీరు ఈ ఫ్లో చేయాల్సిన అవసరమే లేదు అసలు. సింపుల్గా ఈ వాలిడేషన్ రూల్తో అయిపోతుంది. చూడండి, పిక్ లిస్ట్ వాల్యూ టైప్ ఈక్వల్స్ టు న్యూ కస్టమర్, పిక్ లిస్ట్ వాల్యూ స్టేజ్ ఈక్వల్స్